అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో అందరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి శాలరీ తీసుకుంటున్న ప్రతి ఉద్యోగి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు టీచర్స్ మరియు పంచాయతీరాజ్ శాఖ మరియు మున్సిపల్ ఉద్యోగులు మరియు ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు అందరూ మే 2025 రెగ్యులర్ శాలరీ బిల్లులు సబ్మిట్ చేయాలంటే ప్రతి డీడీఓ పరిధిలోని అందరు ఉద్యోగులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వాలి అని, వారి ఆధార్ నంబర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని మెంబర్తో మ్యాప్ అయి ఉండాలని, అలా అయితేనే శాలరీ బిల్లులు సబ్మిట్ అవుతాయని నిధి పోర్టల్లో అప్డేట్ వచ్చిన క్రమంలో అందరూ ఉద్యోగులు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయినదా లేదా అని సింపుల్గా సరిచూసుకోవడం ఎలా, ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వకపోయినట్లయితే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఈజీగా ఎలా యాడ్ అవ్వాలి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయ్యి వారి శాలరీ బిల్లు సబ్మిట్ చేసుకుంటారు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ముందుగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అని చూద్దాం. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అందరూ ప్రజలు కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వాలని, అలా యాడ్ అయి ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వం నుంచి ఇతర సర్వీసులు అందుతాయని జీఓఎంఎస్ నంబర్ 2 విడుదల చేసింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అందరూ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనట్లయితే యాడ్ అవ్వగలరు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యారా లేదా అని ఈజీగా తెలుసుకొనుటకు మీ ఫోన్లో కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వచ్చు. ఇందుకు గాను ఏదైనా బ్రౌజర్లో గ్రామ వార్డు సచివాలయం .ap.gov.in/సిటిజన్ ఎన్రోల్మెంట్ అని సెర్చ్ చేస్తే పై ఇమేజ్లో చూపిన విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. అక్కడ టిక్ చేస్తే లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది. అక్కడ మనం ఆధార్ వివరాలు, ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వారి ఆధార్ నంబర్ అందించడానికి సమ్మతిని తెలియజేస్తూ డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసి క్రింద ఎంటర్ ఆధార్ నంబర్ అన్న దగ్గర మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక యాడ్ అయి ఉంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ డేటాలో లేకపోయినట్లయితే తర్వాతి పేజీలో మీ వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అక్కడ స్టార్ మార్క్ ఉన్నవి తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఆ తరువాత అదే పేజీలో క్రింద డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అనే ప్రశ్న ఉంటుంది. ఇక్కడ మీ కుటుంబంలో ఇంకా ఎవరూ లేరు యాడ్ చేయడానికి, మీరు ఒక్కరే యాడ్ అవ్వాలి అంటే సపరేట్ కుటుంబంగా యాడ్ అవ్వాలి అనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సపరేట్గా యాడ్ అవ్వటానికి గల కారణంను ఎంటర్ చేయాలి. అంటే సింగిల్ పర్సన్ మ్యాపింగ్ అంటారు. ఎందుకు ఇలా సింగిల్ పర్సన్ మ్యాపింగ్ చేయుటకు కారణం ఎందుకు అనేవి రిమార్క్స్ ఎంటర్ చేయాలి. దానికి కారణాలు అవివాహితుడు మరియు విడిగా నివసిస్తున్నారు, లేదా వితంతువు, లేదా కుటుంబ సభ్యులు లేని ఒంటరి, లేదా ట్రాన్స్జెండర్ అనే వివరాల్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సింగిల్ పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత
24 గంటల నుండి 48 గంటల లోపు మీ వివరాలు హౌస్ హోల్డ్ డేటాలో చూపిస్తుంది. ఒకవేళ మీతో పాటు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు ఇంకా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ అవ్వని వారు ఉంటే పై పేజీలో డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అన్న దగ్గర ఎస్ సెలెక్ట్ చేసుకొని వారి వివరాలు కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ ఇప్పటికే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిన వారి హౌస్ హోల్డ్ డేటాలో ఆ కుటుంబంలో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే పై పేజీలో డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అన్న దగ్గర ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్న దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిన మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిదో ఒకరి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ వ్యక్తి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి మరియు పూర్తి పేరు వస్తుంది. అక్కడ డూ యూ వాంట్ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు దిస్ మెంబర్స్ హౌస్ హోల్డ్ అన్న దగ్గర ఎస్ అని టిక్ చేసి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఆ తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపు మీ పేరు హౌస్ హోల్డ్ డేటాలో చూపిస్తుంది. ఇదే ప్రాసెస్ను గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా చెక్ చేస్తారు. మరియు ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనట్లయితే యాడ్ చేస్తారు. అందుకు గాను గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి నవశకం బెనిఫిషరీ లాగిన్లో ఏదైనా ఒక స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేయుటకు ఇక్కడ స్కీమ్కు అర్హత ఉన్నా లేకపోయినా ఏదో ఒక స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేయుటకు సభ్యుని యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే వారి పేరు ఎదురుగా గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఉంటుంది. అలా ఉంటే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయినట్లే. ఒకవేళ ఆ కుటుంబంలో మీ పేరు లేకుండా మిగతా మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నట్లయితే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వలేదు అని అర్థం. కాబట్టి మీరు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వాలి. కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ గారు లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంటర్ చేస్తారు. ఇదండి, ఈ 2 విధాలుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని ఒకవేళ లేనట్లయితే యాడ్ అవ్వచ్చు. చాలా సింపుల్గా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోవచ్చు. మరియు ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వకపోతే యాడ్ అవ్వచ్చు. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.